ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. ఇవి మామూలు మరణాలు కావు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. నాకు బాగా గుర్తుంది, నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుట్లలో చనిపోతే నేను పోయి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన. ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట, నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్నా, దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, నిలదీస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు ఒక